కుమారుడు అయితే శిలువ మీద దిగిరా. అరే బాబు, మీకు అర్థం కావట్లేదు. ఆయన తనను తాను రక్షించుకోవడానికి రాలే. చాలా మంది అంటారు 3 మేకులు పిక్కోలేని వాడు మమ్మల్ని రక్షిస్తారు. ఏమి దేవుడు అంట? అరే అదేదో యుద్ధాలు చేసేసి, ఫైట్లు చేసేసి, ఏదో వింతలు విన్యాసాలు చేసేసి, ఏదో చేయడానికి రాలే. ఆయన అద్భుతాలు చేశాడు, మిరాకిల్ చేశాడు. ఆయన చేసినట్టు ఎవరు చేయరు. మనని చనిపోయిన తిరిగి లేపాడు, కుష్ఠరోగం బాగు చేశాడు, ఎన్నో పక్షవాయుగల వ్యక్తిని బాగు చేశాడు, రక్తస్రావం బాగు చేశాడు, ఎన్నో అద్భుతాలు సూచక్రియలు చేశాడు. కానీ అందుకోసం అంటే ఆయన వచ్చిందే మనిషిని, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన అనుకుంటే అదేదో 3 మేకులు పిక్కు దిగొచ్చి ఏదో హీరో లాగా, ఆయన హీరోనే, ఏదో అందుకు కాదు ఆయన వచ్చాడు. అందుకే ఆయన వచ్చేవాడు కాదు. ఎందుకు ఆయన ఏదో పవర్ చూపిదని వచ్చే అవసరం. ఆయన పవర్ చూపించాలంటే ఆయన అక్కడి నుండే పవర్ చూపించగలడు. కిందికి దిగి వచ్చే అవసరం లే. దేవుడుగా ఉండకూడదు. ఆ భాగ్యాన్ని వదిలేసి ఆ మహిమను భూమి మీద తిరిగి వచ్చే అవసరం లేదు. ఎందుకు వచ్చాడంటే మనిషిని రక్షించడానికి, పాపముల నుంచి విడిపించడానికి, నరక శిక్షను తప్పించడానికి వచ్చాడు. అది తెలుసుకో, సత్యం తెలుసుకో. దిగి వచ్చేది మేకులు పీకులు ఆయన దేవుడు అంటే ఆయన వచ్చింది అట్లా చేసిండే ఒకవేళ అయినా ఈ రోజు మనిషికి రక్షణ లేదు. యేసు ద్వారా తప్ప ఎవరి ద్వారా రక్షణ లేదు. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యుద్ధకు చేయడు. ఆయన వచ్చింది మరణించడానికి, తెలుసుకో. ఆయన వచ్చింది చనిపోవడానికే, మనిషి కోసం ప్రాణం పెట్టడానికి, రక్తాన్ని చిందించడానికి, సిలువ వేయబడడానికి ఆయన వచ్చింది. ఫస్ట్ ఇది తెలియాలి. ఏదో నోరు ఉంది కదా మాట్లాడడం కాదు, సత్యం తెలియదు, ఏదో మూర్ఖంగా మాట్లాడడం కాదు, తెలుసుకోవాలి సత్యం. అసలు అంత ఎందుకు, ఆయన ఎందుకు భరించుకున్నాడు? ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఆయన మనసును శిక్షించడానికి రాలేదు, మనుషులతో యుద్ధాలు చేయడానికి రాలే. దేవుడితో ఆయనతో మనుషులు ఏమన్నా ఆయన యుద్ధం చేయగలరా? ఏదో ఫైట్ చేయడానికి రాలే. ఆయన రక్షించడానికి వచ్చాడు, క్షమించడానికి వచ్చాడు, మన పాపాల కోసం, నా పాపాల కోసం మరణించడానికి వచ్చాడు. ఆ దొంగ కూడా అతను దృష్టించాడు అనమాట. నువ్వు రక్షించుకో. అతన్ని రక్షించలేకపోయినా దేవుడు ఎందుకు అవుతాడు? అరే అతను రక్షించుకోవడానికి కాదు, అతను మీదకి వచ్చింది నన్ను రక్షించుకోవడానికి. అతను రక్షించడానికి ఎందుకు వచ్చే అవసరం? ఆయన నివాసం ఇక్కడ కదా, పరలోకం ఆయన నివాసం. ఆయన రక్షించుకోవడానికి అసలు ఎందుకు వస్తాడు? ఆయన ఆ మహిమలలో వేసి ఆ సింహాసనం వేసి ఎందుకు వస్తాడు? ఆయన అతను రక్షించుకోవడానికి వచ్చాడా? అతను వచ్చి ఏ సిలువలో చేయదు, ఆయన కొట్టిన వాళ్ళని ఫైట్ చేయడానికి వచ్చాడు ఆయన? అసలుకి అట్లా ఉంటే ఆయన వచ్చే అవసరం లేదు. ఆయన ఫైట్ చేయడానికి, యుద్ధాలు చేయడానికి, మనుషులను శిక్షించడానికి రాలే, రక్షించడానికి వచ్చాడు. శిలువలో నీ కోసము, నా కోసం మరణించడానికి వచ్చాడు ఆయన. శిలువ వేయబడడానికి వచ్చాడు. శిలువ వేయబడకుండా ఆయన మరణించకపోతే, ఆయన రక్తం చిందించకపోతే మనిషికి పాప క్షమాపణ లేదు, రక్షణ లేదు. యుగయుగాలు అగ్ని, పురుగు చావైన నరకంలో ఖాళీ ఉండాల్సిందే ప్రతి క్షణం. అసలు నిరీక్షణ లేదు మనిషికి. ఆయన వచ్చింది రక్షించడానికి, తాను రక్షించుకోవడానికి కాదు. తను రక్షించుకునే అవసరం లేదు దేవునికి. మన కోసం ఆయన ఆయన ఉమ్మి వేయబడ్డాడు, పిడిగుద్దులు తిన్నాడు, క్రొడలతో కొట్టబడ్డాడు. అవన్నీ ఎందుకు అంటే మన కోసం భరించాడు. ఆయన శిలువ వేస్తుండే ఎందుకు? క్షమించాడు. ఎందుకంటే క్షమించడానికి వచ్చాడు. ఆయన అవన్నీ భరిస్తేనే మనకి రక్షణ అంట. ఆయన మనల్ని చూశాడు. శిలువ వేస్తుంటే ఆ మనుషులు కదా చూసి, ఎవరు చూసారు? ఆయన గాయాలు చూసుకోలే, మనల్ని చూశాడంట. మనం ఎందుకంటే ఆయన శిలువ వేయబడితేనే మనకు రక్షణ. అని వచ్చింది మన కోసం. ఆమె
మూర్ఖంగా మాట్లాడడం, వాదించడం కోసం వాదించడం కాదు, తెలుసుకోవాలి అసలు. అరే ఆ దేవుడు కదా, ఏమైనా చేయగలరా, ఆయన సమస్తము సాధ్యం కదా. నోటి మాటతో సృష్టించిన ఈ సృష్టి అందరిని సృష్టించిన దేవుడు ఆయన సిలువ వేస్తుండే, ఆయన కొడుతుండే, ఆయన ఏమి చేయలేడా? ఆయన ఏమైనా ఆయన కళ్ళేలా చేస్తే అసలు ఉంటది, ఇదంతా ఉంటదా సృష్టి అంతా? కానీ ఆయన వచ్చింది రక్షించడానికి, కోపం పడడానికి కాదు, శిక్షించడానికి కాదు, రక్షించడానికి వచ్చాడు. ఆమేన్.